హాయ్ అండి, ఈరోజు మునక్కాడ చికెన్ గ్రేవీ చేయబోతున్నాను. ఈ రెండు కాంబినేషన్తో వచ్చే గ్రేవీ టేస్ట్ అనేది వేరే లెవెల్ అని చెప్పవచ్చు. సో తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఈ చికెన్ గ్రేవీ అనేది సూపర్ టేస్ట్, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. ఈ చికెన్ గ్రేవీ అనేది రైస్ కానీ, చపాతి కానీ, బగారన్నం కానీ కాంబినేషన్ అనేది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. చికెన్ ముక్క అనేది సాఫ్ట్గా ఉండి గ్రేవీ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయాల్సిందే. ఈ మునక్కాడ చికెన్ అసలు మిస్ కాకుండా ఫాలో అవుతూ మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా సూపర్గా ఉండే ఈ మునక్కాడ చికెన్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి, కడాయి అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, సాసులు, పచ్చిమిర్చి, అలానే ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు ఇవన్నీ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు, రుచికి తగినంత ఉప్పు ఇవన్నీ వేసి బాగా వేపుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలానే సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు ఇవి మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. అలానే చిటికెడు పసుపు, కారం, ధనియాల పొడి ఇవన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇక్కడ ఫ్రెష్గా తీసుకున్న మునక్కాడ ముక్కలు కూడా వేసి ఆయిల్లో ఒక 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న చికెన్ ముక్కలను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. ఇలా 10 మినిట్స్ మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ఇక్కడ నేను 1.5 గ్లాస్ వాటర్ అనేది వేసుకుంటున్నాను, ఎందుకంటే ముక్క అనేది ఉడకడానికి. సో ఇలా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు రోల్ తీసుకొని రోల్లోకి లవంగాలు తీసుకోవాలి. అలానే 1 ఇంచు చెక్క కూడా తీసుకొని వేసుకోవాలి. కొన్ని మిరియాలు వేసుకొని ఇది బాగా మెత్తగా పొడి చేసుకోవాలి. దంచుకొని ఇలా మెత్తగా పొడి చేసిన దాన్ని లాస్ట్లో వేయడం వల్ల గ్రేవీకి టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా మెత్తగా పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మూత తీసి మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ కర్రీ చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి, ఎందుకంటే బాగా చికెన్ ముక్క అనేది బాగా ఉడుకుతుంది. చూసారు కదా, ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ తిప్పకండి, ఎందుకంటే మునక్కాడలు బాగా ఉడికి అవి విరిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలా ఉడికించుకోవాలి. మూత తెరిచిన తర్వాత మనం ముందుగా దంచుకున్న పొడిని కూడా వేసేసి కొత్తిమీర కూడా వేసేసి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకుంటే మనకి మునక్కాడ చికెన్ గ్రేవీ అనేది రెడీ అవుతుంది. చూసారు కదా, 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తున్న ఆయిల్ అనేది పైకి వచ్చింది. సో మనకి చికెన్ అనేది ఉడికిపోయిందండి. ఇప్పుడు చెక్ చేసుకుందాము చికెన్ ఉడికిందా లేదా అని. చూసారా, ముక్క అనేది సాఫ్ట్గా అయిపోయింది. అలానే ఇప్పుడు మునక్కాడ కూడా చెక్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మునక్కాడ కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. సో ఇక్కడైతే గ్రేవీ అనేది రెడీ అయిపోయిందండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ మునక్కాడ చికెన్ గ్రేవీ అనేది. చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ స్టవ్ అనేది ఆఫ్ చేస్తున్నానండి. గ్రేవీ థిక్నెస్తో చికెన్ ముక్క సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సూపర్ రెసిపీ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక కొత్త రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ.